హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి మీ సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. అవును బావా, ఆ షారా సంగతి ఏంట్రా? నన్ను లవ్ చేస్తున్నాను అంటుంది. నాకేం అర్థం కావడం లేదు. రేపే తన సంగతి కూడా తేల్చేయాలి. సరే పద, ఇప్పటికే బాగా లేట్ అయింది, పద పడుకుందాం అంటూ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి పడుకుంటారు. "హ్మ్" అంటూ ఒళ్ళు విరుచుకుంటూ 10 గంటలకి లెగుస్తుంది షారా. ఎక్కడుందో చూసుకుని నైట్ జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది. మెల్లిగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి అను, తేజ లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. "హాయ్ తేజ, హాయ్ అను" అంటూ పలకరించి వాళ్ళ దగ్గరే కూర్చుని, "నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టుకోవచ్చా కిచెన్లోకి వెళ్ళి" అని అడుగుతుంది. తేజ అంటాడు. "మీకు కూడా పెట్టనా, తాగుతారా" అని అడగంగానే, "లేదు, వద్దు" అని ఇద్దరూ చెప్పేస్తారు. "సరే, నేను పెట్టుకొస్తా" అంటూ చిన్నగా నవ్వి వెళ్ళిపోతుంది. "ఏంట్రా బావా, ఏం చేద్దాం? నీకు తనపైన ఏమైనా ఒపీనియన్ ఉందా? నైట్ ఆలోచించావా" అని అడుగుతాడు తేజ. "రే, ఏం మాట్లాడుతున్నావురా? అలాంటిదేం లేదు. నాకు తనపై అలాంటి అభిప్రాయం ఏమీ లేదు. అందుకే ఇప్పుడే చెప్పేస్తే బెటర్. లేదంటే ఇంకా హోప్స్ పెట్టుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అయిపోతుంది. వస్తుందిగా, ఇప్పుడు చెప్పేస్తాను. ఈలోపు తమరు మా మెంటల్ చెల్లెల్ని లేపడానికి వెళ్ళండి బావగారు" అంటూ సాగదీస్తూ అంటాడు అను నవ్వుతూ. తేజ కొద్దిగా సిగ్గుపడుతూ లేచి అను దగ్గరికి వచ్చి, "అబ్బా, నీలా ఉండాలిరా అందరు బావలు. ఎంత మంచోడో మా బావ" అంటూ మెడ పట్టుకుంటాడు. చాలే వెళ్ళు" అని తోసేస్తాడు అను. తేజ నవ్వుకుంటూ తను రూంలోకి వెళ్తాడు లేపడానికి. అను నవ్వుకుంటూ, "నేను ఎందుకు నిన్ను పంపానో పాపం తెలీదు మా బావకి. పాపం పిచ్చి బావ. 1, 2, 3, 4 అనే లోపే, "చచ్చన్రా దేవుడా" అని లోపల నుండి తేజ అరుపు వినిపిస్తుంది. "ఆహాహా అనుకున్నా" అంటూ నవ్వుతూ ఉంటాడు అను బయటే ఉండి. "ఏంటి అను అంతలా నవ్వుకుంటున్నావు? చెప్తే నేను కూడా నవ్వుతాగా" అని చిన్నగా నవ్వుతూ కాఫీ కలుపుకొని తెచ్చి మళ్ళీ అను దగ్గరే కూర్చుంటుంది షారా. "ఏం లేదు, తనుని లేపడానికి తేజ వెళ్ళాడు. దానికి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా లేపితే ఇంకంతే, గాడిద తన్నినట్లు తన్నుతుంది. దెబ్బకి ఎగిరి పడి ఉంటాడు. ఆహా, అందుకే అరుస్తున్నాడు" అని ఇంకా నవ్వుతూ ఉంటాడు. షారా కూడా విని నవ్వుతూ వాళ్ళ రూమ్ వైపు చూస్తూ ఉంటుంది. అను నవ్వి మళ్ళీ షారా వైపు చూసి సడన్గా నవ్వాపేసి, "షారా, నైట్ నువ్వు మత్తులో ఏం మాట్లాడావో గుర్తుందా నీకు" అని అడుగుతాడు. షారాకి గుర్తుంది కాబట్టి, అంటే అను కొద్ది కొద్దిగా అంటూ తల దించేసి కాఫీ తాగుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే తను ఒక చేత్తో కన్ను నులుపుకుంటూ ఇంకో చేత్తో తల పట్టుకుని వచ్చి డోర్కి జారబడి నిల్చుని మత్తు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. "చూడు షారా, నువ్వు తను ఫ్రెండ్వి కాబట్టి నీతో నేను తేజ కూడా మాట్లాడుతున్నాం. అంతేకాని మామూలుగా అయితే అసలు నేను ఏ అమ్మాయితోనూ మాట్లాడను. సో నువ్వు నా పైన అనవసరంగా హోప్స్ పెట్టుకోకు. నాకు నీపై అలాంటి అభిప్రాయమే లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఇంకెప్పుడు లవ్ అని నా దగ్గర అనకు. తనుకి నీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అది పోగొట్టుకోవద్దు. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను తేజ హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్గా, ఓకేనా" అని లేచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అదంతా షారాతో పాటు తేజ తను కూడా వింటారు. షారా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనని చూసి తను ఫీల్ అయ్యి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. తను రెడీ అయ్యి అను, తేజ ఎక్కడికి ఎక్కడికి అని అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది. కాసేపట్లోనే షారా రూమ్కి వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి షారా బెడ్పై పడుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. తను ఊహించిందే జరిగింది కాబట్టి తను ఫాస్ట్గా వెళ్ళి, "షారా, ఏడవకు. మా అన్నయ్య తప్పకుండా నీ ప్రేమను అర్థం చేసుకుంటాడు. నా మాట విను. అన్నయ్య చిన్నప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకపోవడం వల్లే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు. తనే కనుక ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే నిన్ను లైఫ్ లాంగ్ దేవతలా చూసుకుంటాడు. ఈ 3 ఏళ్లలో అన్నయ్యని చూస్తున్నావుగా, మమ్మల్ని ఎంత కేర్‌గా చూసుకుంటున్నాడో. ప్లీజ్ నా మాట విను" అంటూ ఆమె భుజంపై చెయ్యి వేసి ఊరుకో పెడుతూ ఉంటుంది తను. షారా వెంటనే లేచి తనుని హగ్ చేసుకుని, "లేదు తను,
మీ అన్నయ్య ఎప్పటికీ నన్ను యాక్సెప్ట్ చేయడు. నేను మీ అన్నయ్యని తప్ప ఇంకెవరిని నా లైఫ్లో ఊహించుకోలేను. ఇంకా నన్ను ఎప్పటికీ ఒప్పుకోడేమో అని భయంగా ఉంది. నాకంటూ లైఫ్లో ఎవ్వరూ లేరు. అనునే నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకున్నాను. నీతోనే అనుతోని లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉండాలని ఆశపడ్డాను. కానీ ఇలా జరిగింది అంటూ ఏడుస్తూ ఉంటుంది. సెంటిమెంటల్గా అనేసరికి తను కూడా బాధపడుతూ, ఏం కాదు షారా, నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అన్నయ్యని ఎలా అయినా ఒప్పించి మీ ఇద్దరిని నేను కలుపుతాగా, ఓకేనా అంటుంది. ఆ మాట తను ఎప్పుడంటుందా అని వెయిట్ చేస్తున్న షారా వెంటనే తనుని వదిలి చేతులు పట్టుకుని, నువ్వు నిజంగా నాకు హెల్ప్ చేస్తావా తను అని అడుగుతుంది. ఎందుకు చేయను, ఖచ్చితంగా చేస్తాను. నువ్వే మా వదినవి అవుతావు. కానీ ఏం చేయాలో చెప్పు అంటుంది తను. వెంటనే షారా తన మనసులో అనుకుంటున్న ప్లాన్ని తనుతో చెప్పి హెల్ప్ చేయమంటుంది. ఓస్ ఇంతేనా, అలాగే నేను చేస్తాగా, నువ్వు మాత్రం ఇంకా ఫీల్ అవ్వద్దు, ఓకేనా అంటుంది తను. షారా తన మనసులోనే, అమ్మయ్య, తనునైతే ఒప్పించేశాను. ఇంకా ఎలా అయినా అనుని నా ప్రేమలో పడేటట్లు చేసుకోవడమే ఉంది. ఈరోజు ఎలా అయినా అనుని నా దగ్గరికి రప్పించుకుని తీరుతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తను ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ వచ్చి అను తేజల దగ్గర ఆగి ముందుకు వంగి మోకాళ్ళు పట్టుకుని ఆయాసం తీర్చుకుంటూ ఉంటుంది. ఏమైంది రాక్షసి, ఎందుకు అంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఏమైంది అని అడుగుతాడు అను. అనయ్య అనయ్య మరేమో షారా షారా అంటూ ఆయాసంతో చెప్పలేక రొప్పుతూ ఉంటుంది తను. తను అలా అనేసరికి ఏమైందో అని తేజ అను ఇద్దరు కంగారు పడుతూ తన దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతారు. అనయ్య, షారాని కలవడానికి తన రూమ్కి వెళ్ళాను. ఎంత తలుపు కొట్టినా తలుపు తీయడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఒకవేళ నువ్వు నో చెప్పావని తను సూసైడ్ చేసుకుందేమో అని టెన్షన్గా ఉంది. ప్లీజ్ అన్నయ్య, అక్కడికి వెళదాం అని భయంగా అడుగుతూ ఉంటుంది. అలా అనగానే తేజ శ్రీను కూడా కంగారు పడుతూ ఒకరినొకరు చూసుకుని పద వెళ్దాము అని అనగానే అమ్మా అంటూ తల పట్టుకుని తను అక్కడే కిందకు వచ్చి పోతుంది. తను నీకేమైంది అంటూ అను తేజ అనగానే టెన్షన్కి నాకు తల తిరిగిపోతుంది అన్నయ్య, చాలా భయంగా ఉంది. బహుశా నేను రాలేను. మీ ఇద్దరు వెళ్ళి షారా బాగుందో లేదో చూసి నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ అంటూ సోఫా దగ్గరికి మెల్లిగా వెళ్ళి పడుకుంటుంది. నీకు ఇలా ఉంటే వదిలేసి ఎలా వెళ్తామే, నీకు కొంచెం తగ్గని, ముగ్గురం కలిసే వెళ్దాం అంటాడు అను. వద్దన్నయ్య, ఈలోపు షారా ఏదైనా చేసుకుంటే చాలా ప్రమాదం. అనే ప్లీజ్ వెళ్ళు, నాకు కావాలంటే తోడుగా తేజ ఉంటాడు అని తేజ వైపు చూస్తుంది. తేజ కూడా తను చెప్పిందంతా నిజమే అనుకుని, సరే బావా, నేను తన దగ్గర ఉంటాను, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి షారాకి ఏమైందో ఒకసారి చూడు, ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి, కాసేపట్లో తనుకి తగ్గాక మేము కూడా వచ్చేస్తాం అంటాడు. అలాగే, కానీ మీ ఇద్దరూ జాగ్రత్త, ఏమైనా అయితే నేను ఫోన్ చేస్తాను, బాయ్ అని చెప్పి ఫాస్ట్గా అను షారా వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ట్రింగ్ ట్రింగ్ అని కాలింగ్ బెల్ ఎన్నిసార్లు కొట్టినా షారా డోర్ తీయకపోయేసరికి కాసేపు చూసి అను కొంచెం టెన్షన్తో డోర్ని పగలగొడతాడు. లోపలికి వెళ్ళేసరికి తన బెడ్పై షారా సృహలో లేనట్లు అడ్డదిడ్డంగా పడుకుని ఉంటుంది. అనుకి టెన్షన్గా అనిపించి వెంటనే వెళ్ళి షారా షారా అంటూ తన బుగ్గలపై కొడుతూ లేపడానికి ట్రై చేస్తాడు. 2-3 నిమిషాల వరకు షారా లేవదు. ఆ తర్వాత మెల్లిగా లేస్తూ అనుని చూస్తూ, అను నువ్వేంటి ఇక్కడ, ఏమైంది అని మెల్లిగా లేచి కూర్చుంటుంది. అప్పటికే తన కళ్ళు ఎర్రగా ఉండి మొహం వాచిపోయి ఉంటుంది. చాలాసేపటి నుంచి ఏడ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రశ్న నేను అడగాలి. చాలాసేపటి నుంచి తను తలుపు కొడితే నువ్వు లేవలేదట, భయం వేసి నాకు వచ్చి చెప్పింది. నేను కూడా తలుపు చాలాసేపటి నుంచి కొట్టాను. ఆఖరికి తలుపు విరగ్గొట్టి లోపలికి వచ్చాను. ఇప్పుడు కూడా నిన్ను చాలాసేపటి నుంచి లేపితేనే గానీ లేవలేదు. ఏమైంది నీకు అని అడుగుతాడు. ఏం లేదు, ఏదో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్లున్నాను, అందుకే తెలియలేదు, సారీ, మీకు ట్రబుల్ ఇచ్చాను. తను ఏది అని డోర్ వైపు చూస్తూ ఏమీ తెలియనట్లు అడుగుతుంది. తను రాలేదు, రూమ్లోనే ఉంది. నిన్ను ఎలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించింది. సరే, నువ్వు బాగానే ఉన్నావుగా, నేను ఇంకా బయలుదేరుతాను, తనుకి నేను చెప్తానులే అంటాడు అను. అప్పుడు వెళ్ళిపోతే ఎలా, నా ప్లాన్ వర్కౌట్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నాడే అని టెన్షన్ పడుతూ, అను కాసేపు ఉండు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చావు, టీ కాఫీ ఏం తాగుతావు అని అడుగుతుంది. చూడ్డానికి నువ్వే పేషెంట్లా ఉన్నావు, నాకేం వద్దు కానీ నువ్వే ముందు జ్యూస్ తాగు, నేను బయలుదేరుతాను అంటాడు అను. అలాగే, నాకు జ్యూస్ తెచ్చుకుంటాను, నాతో పాటు కంపెనీకి నీకు కూడా జ్యూస్ తెస్తాను, జస్ట్ తాగి వెళ్ళిపో, ఒక్క నిమిషం ఉండు అంటూ సోఫా చూపించి కిచెన్లోకి వెళ్ళి 2 గ్లాసుల జ్యూస్ తీసుకువస్తుంది.
మొహమాటంగానే ఆ గ్లాస్ తీసుకుని జ్యూస్ తాగుతూ ఉంటాడు. తనకి ఆపోజిట్గా డోర్ వైపు చూస్తూ కూడా కూర్చుని జ్యూస్ తాగుతూ ఉంటుంది. జ్యూస్ తాగడం అయిపోయాక, సరే మరి నేను బయలుదేరుతాను. నీకేమైనా అవసరమైతే వెంటనే కాల్ చేయి. నేను కానీ తేజ గాని వస్తాం. ఓకేనా? బాయ్ అని అను బయటికి నడుస్తాడు. నెక్స్ట్ డే షారా తనుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. తను రాత్రంతా మాట్లాడుతూ తేజ ఒడిలోనే పడుకోపోవడం వల్ల తెలివి రాక ఫోన్ రింగ్ సౌండ్కి అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆ సౌండ్కి తేజకి తెలివి వచ్చి ఫోన్ చూసి, అప్పుడే తెల్లారిపోయిందా, షారా ఫోన్ చేస్తుంది ఏంటి, ఇప్పుడు తనకి ఎలా ఉందో అంటూ తనుని చూసేసరికి తను ఇంకా లేవదు. సర్లే అని తనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. తేజ హలో అనే లోపే చాలా గట్టిగా ఏడుస్తూ తను అని పిలుస్తూ ఉంటుంది షారా. ఈలోపు మళ్ళీ తనే కట్ చేసేస్తుంది. ఏమైంది ఈ అమ్మాయికి అంతలా ఏడుస్తుంది? అను నైట్ ఇంటికి వచ్చాడో లేదో అని మెల్లిగా తనుని లేపకుండా పక్కన పడుకోబెట్టి అను రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడ అను ఉండడు. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళాడబ్బా అని అనుకుంటూ షారా ఎందుకు ఏడుస్తుందో నేను వెళ్ళి కనుక్కుంటే బెటర్. తనుకి చెప్తే మళ్ళీ కంగారు పడుతుంది. నిన్నట్లాగా కళ్ళు తిరిగితే కష్టం అనుకుని వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని షారా ఇంటికి బయలుదేరతాడు. బయట సౌండ్ రాగానే షారా తను వచ్చినట్లు ఉందని ఏడుపు స్టార్ట్ చేస్తుంది. తేజ వెళ్ళేసరికి షారా హాల్లో సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. తేజ కంగారుగా దగ్గరికి వెళ్ళి, షారా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు. ఇదేంటి తనకు ఫోన్ చేస్తే తేజ వచ్చాడు అనుకుంటూ డోర్ వైపు చూస్తుంది. కానీ అక్కడ తను ఉండదు. కళ్ళు తుడుచుకుని, తను రాలేదా అని మెల్లిగా అడుగుతుంది షారా. తనకి నిన్నటి నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఇంకా పడుకుని లేవలేదు. నీ ఫోన్ నేనే లిఫ్ట్ చేశాను. నువ్వు ఏడుస్తూ ఉండేసరికి కంగారుగా వచ్చాను. చెప్పు ఏమైంది అని అడుగుతాడు తేజ. ఎలా చెప్పాలో తెలియక మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది షారా. అయ్యో షారా, ఏమైందో ముందు చెప్పు, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నిన్ను అను ఇక్కడికి వచ్చాడు కదా, మళ్ళీ రూమ్కి వచ్చాడో లేదో నాకు గుర్తులేదు. తనకి కూడా ఫోన్ చేస్తాను ఉండు, నేను ఈలోపు హాస్పిటల్కి తీసుకువెళ్ళనా అని అడుగుతాడు. అను రాత్రంతా ఇక్కడే ఉన్నాడు అంటుంది షారా మళ్ళీ ఏడుస్తూ. ఏంటి, నైట్ అంతా అను ఇక్కడే ఉన్నాడా, కానీ ఎందుకు అని అడుగుతాడు తేజ. అను నిన్న నా లవ్ని యాక్సెప్ట్ చేశాడు. తర్వాత కాసేపు నార్మల్గా మాట్లాడి నన్ను నన్ను బలాత్కారం చేశాడు అంటూ గట్టిగా ఇంకా ఏడుస్తూ ఉంటుంది. తేజ షాక్ అయి ఒక్కసారిగా లేచి నిల్చుని, షారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మతి ఉండే మాట్లాడుతున్నావా? అను నీ లవ్ని ఒప్పుకుని నీతో అలా చేయడం ఏంటి? ఇప్పుడు అను ఎక్కడున్నాడు అని సీరియస్గా అడుగుతాడు. తన బెడ్రూమ్ వైపు చూపిస్తుంది షారా. పరిగెత్తుకుంటూ తేజ వెళ్ళి చూసేసరికి షర్ట్ లేకుండా నడుము వరకు దుప్పటి కప్పుకుని బోర్లా పడుకుని మంచి నిద్రలో ఉంటాడు అను. తేజకి ఏమీ అర్థం కాక ఫాస్ట్గా వెళ్ళి అను అను లేరా అంటూ లేపుతూ ఉంటాడు. అను మెల్లిగా తల పట్టుకుని లేచి కూర్చుని తేజ వైపు చూసి, తల చాలా నొప్పిగా ఉందిరా, ముందు ఆ షర్ట్ అందుకో అంటూ దూరంగా కల్పిస్తున్న షర్ట్ని అందుకోమంటాడు. తేజ వెంటనే ఆ షర్ట్ తీసి ఇచ్చి, వేసుకో, ముందు మొహం కడుక్కో, తర్వాత మాట్లాడొచ్చు అంటూ మెల్లిగా తీసుకెళ్ళి వాష్రూమ్ దగ్గర వదిలిపెడతాడు. గట్టిగా తల విదిలించుకుని 2-3 సార్లు ఫేస్ వాష్ చేసుకుని బయటికి వస్తాడు అను. ఇద్దరు హాల్లోకి వచ్చేసరికి షారా ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. అక్కడికి రాగానే అను నైట్ అంతా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, షారా ఏదేదో అంటుంది, అదంతా నిజమేనా అని అడుగుతాడు తేజ. అను ఒక చేత్తో తల పట్టుకుని షారాని చూస్తూ, అసలు ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతాడు. నువ్వు తనని నైట్ ఏదో చేసావని ఆ అమ్మాయి అంటుందిరా, నాకేమీ అర్థం కావట్లేదు, నువ్వే చెప్పాలి ఏ విషయము అని అంటాడు తేజ. షారా అని కొంచెం గట్టిగా పిలిచేసరికి లేచి నుంచుని నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది షారా. ఇప్పుడు చెప్పు, తేజతో ఏదో అన్నావంట అంటాడు కోపంగా అను. షారా తన 2 చేతులతో మొహాన్ని మూసుకుని ఏడుస్తూ, అవును అను, నిన్న నైట్ నువ్వు నాతో మిస్బిహేవ్ చేశావు. నేను ఎంత వద్దు అన్నా కూడా వినలేదు. నువ్వు నన్ను అంటూ చెప్పడం ఆపేసి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అనుకి ఇంకా కోపం పెరిగి షారా అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి షారా ఉలిక్కిపడి 2 చేతులు మొహంపై నుంచి తీసి కొంచెం భయంతో అనునే చూస్తుంది. వెంటనే షారా చెంపపైన గట్టిగా లాగి పెట్టి కొడతాడు అను. ఆ దెబ్బకి పడిపోబోయి ఉంటే తేజ పట్టుకుని, అను ఏమైందిరా, నువ్వేంటి ఆడపిల్లను కొట్టడం ఏంట్రా అని అడుగుతాడు. నువ్వు ఆగరా, అసలు ఈ అమ్మాయి ఆడపిల్ల కాదు, ఇప్పుడు తేల్చుకోకపోతే ఇదే నింద నిజమని అందరినీ నమ్మించి నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది అంటూ షారా వైపు కోపంగా చూస్తూ, చెప్పు, ఏదో ఇప్పుడు అన్నావు కదా, మళ్ళీ చెప్పు
అంటాడు అను సూటిగా చూస్తూ. షారాకి మాత్రం అను తేజాలు ఇద్దరు ముగ్గురుగా కనిపిస్తూ ఉంటారు. తల మొత్తం ఒక్కసారిగా తిమ్మిరి పట్టి మొత్తం అంతా తిరిగిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఏమి చెప్పలేక భయంతో అనునే చూస్తూ ఉంటుంది. ఏంటి, ఏమీ చెప్పలేకపోతున్నావా? పోనీ నేను చెప్పేదా? నేను నిన్న ఇక్కడికి వచ్చాక నువ్వు నా జ్యూస్లో ఏదో కలిపావు. నేను గుమ్మం దాటి సరికల్లా తల తిరుగుతూ ఉండేసరికి నెమ్మదిగా వచ్చి నన్ను పట్టుకుని నీ రూంలోకి తీసుకువెళ్ళి నన్ను పడుకోబెట్టావు. ఆ తర్వాత నువ్వు కూడా నా పక్కనే పడుకున్నావు. కాస్త నైట్ అయిన తర్వాత ఎవరితోనో మాట్లాడావు. నాకు నీ వాయిస్ మాత్రమే వినిపించింది, అవతల వాళ్ళ వాయిస్ వినిపించలేదు. ఇప్పుడు కాసేపు ముందే నా షర్ట్ తీసి నాకు దుప్పటి కప్పావు. అంతే కదా? ఇదే కదా నైట్ జరిగింది? నిజం చెప్తావా లేదా అంటే ఇంకొకసారి చేయి పైకి ఎత్తగానే షారా భయపడిపోతూ ఉంటుంది. చెప్పు, నిజం చెప్పు, నా డ్రింక్లో నువ్వు నిన్న ఏం కలిపేశావు అని గట్టిగా అడిగేసరికి డ్రా డ్రా డ్రగ్ కలిపాను అంటూ వణుకుతూ చెప్తూ ఉంటుంది షారా. అను తేజ వైపు చూసి, విన్నావుగా, ఇప్పుడు చెప్పు, ఆడపిల్లనా ఇది? ఆ అమ్మాయి అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తుంది. నిన్న తను ఏడ్చి నన్ను రప్పించుకున్నప్పుడే తన పైన అనుమానం వచ్చింది. ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం? అందుకే అది జ్యూస్ ఇచ్చినా కూడా కొంచెమే తాగి మిగిలింది అదిగో అక్కడే ఉంచేశాను. కానీ అది షారా చూడనే లేదు అంటూ సోఫా కిందకి తోసేసిన మిగతా గ్లాస్ జ్యూస్ తీసి చూపిస్తాడు. తేజ షారాలకి అను ఆ గ్లాస్ చూపించగానే, అంటే నిన్న అను జ్యూస్ మొత్తం తాగలేదు, అందుకే జరిగినవన్నీ గుర్తున్నాయా అని కంగారు పడుతూ ఉంటుంది షారా. ఏంటి, అయ్యో జ్యూస్ అంతా తాగనే లేదా అని ఫీల్ అవుతున్నావా? నేను కొంచెం తాగేసరికి అంతలా పడుకున్నాను. మొత్తం తాగి ఉంటే 3-4 రోజులైనా లేచేవాడినే కాదేమో. నువ్వు ఇచ్చిన డ్రగ్ అంత పవర్ఫుల్ అన్నమాట. నువ్వేదో నా మీద నింద వేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుని ప్రేమిస్తాను అని మాత్రం కలలో కూడా అనుకోకు. ఇంకోసారి కానీ నాకు తను తేజాలకి ఎవరికైనా కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. రేపటి నుంచి క్యాంపస్లో కూడా నువ్వు మాకు కనిపించడానికి వీల్లేదు. క్లాస్లో కూడా తనుతో నువ్వు మాట్లాడావని తెలిసిందంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను, జాగ్రత్త అని చెప్పి తేజాన్ని తీసుకుని కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు అను. కాళ్ళ కింద భూమంతా ఒక్కసారిగా కంపించినట్లు అవుతుంది షారాకి. ఏం చేయాలో అర్థం కాదు. తన ప్లాన్ అంతా ఇలా బెడిసి కొడుతుందని అస్సలు అనుకోలేదు. వెంటనే తన ఫోన్ ఎక్కడుందో చూసి తనుకి మళ్ళీ కాల్ చేస్తుంది. ఈసారి రింగ్ చాలాసేపు అవడం వల్ల తనుకి తెలివి వచ్చి ఫోన్ తీసి షారా నెంబర్ చూసి లిఫ్ట్ చేస్తుంది. హలో షారా, చెప్పు అంటుంది తను. నన్ను క్షమించు తను, మీ అన్నయ్య నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సారీ, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేస్తుంది షారా. కాసేపట్లోనే తేజ అను రూమ్కి రాగానే తను ఏడుస్తూ, అన్నయ్య ఏమైంది? నువ్వు షారాని ఏమైనా అన్నావా? తను ఏడుస్తూ నాకు ఫోన్ చేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. నిజం చెప్పు, ఏమైంది అని అడుగుతుంది కోపంగా. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్విచ్చిన చనువు వల్లే అది ఇదంతా చేసింది. నోరు మూసుకుని లోపలికి పో అంటూ ఎప్పుడు కోప్పడని అను తన మీద సీరియస్గా అరుస్తాడు. తేజ ఏదో అనేలోపే, నువ్వు కూడా నోరు మూసుకుని లోపలికి వెళ్ళరా అని అను అరవగానే తేజ ఇంకేమీ మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోతాడు. తను కళ్ళ నుండి నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా అరవడం కానీ కొట్టడం కానీ చేయని అన్నయ్య అలా కోపంగా అరిచేసరికి తనుకి కూడా ఈగో హట్ అయ్యి చాలా కోపం వచ్చి వెంటనే రూమ్లోకి వెళ్ళి తన బట్టలు సర్దుకుని అను తేజలకి చెప్పకుండా ఇండియా వెళ్ళిపోతుంది. ఇదిరా కుల్ఫీ, అమెరికాలో జరిగింది. తను అందుకే తన ఎడ్యుకేషన్ కూడా డిస్కంటిన్యూ చేసి ఇండియా వచ్చేసింది. నా మీద కోపంతో తేజతో కూడా మాట్లాడడం మానేసింది. మళ్ళీ తనే కోపం తగ్గి వస్తుంది అనుకున్నా, కానీ ఈలోపే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి అని అక్కడితో ఆపేసి చిన్నగా ఏడుస్తూ ఉంటాడు అను. అదేనండి మన శ్రీను. అమ్మకి ఏం మాట్లాడాలో తెలియక శ్రీనును గట్టిగా కౌగులించుకుని వెనక వెన్నిపై రాస్తూ, ఈ రోజు ఉదయం టీవీలో కనిపించిన అమ్మాయి షారాయేనా అని అడుగుతుంది. అవును అన్నట్లు మెల్లిగా తల ఊపుతాడు అను. నువ్వు ఆ రోజు నైట్ ఏమీ చేయలేదు నాకు తెలుసు. నేను నిన్ను పూర్తిగా నమ్ముతాను కిల్లార్. కానీ తొందరగా ఆ అమ్మాయి సంగతి తేల్చేసుకుందాం. నేను ఇంకా నీకు కొంచెం కూడా దూరంగా ఉండలేను అంటూ ఇంకా గట్టిగా కౌగిలించుకుంటుంది. లేదురా కుల్ఫీ, ఆల్రెడీ ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. ఈ పాటికి ఆ కేసు వెనక్కి తీసుకుని ఉంటుంది. కాకపోతే మన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏకాంబరం అంటే నా శత్రువులు తనని కన్సల్ట్ చేశారట. వాళ్ళని కలిసి వచ్చిందంట. వాళ్ళతో కలిసి ఏదో ప్లాన్ చేయబోతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. కానీ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మన పెళ్లి మాత్రం పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదు.
నువ్వు నాకు తోడు ఉన్నంత వరకు నేను ఎప్పుడు గెలుస్తూనే ఉంటాను కుల్ఫీ. ఐ లవ్ యూ అంటాడు. అమ్ము కూడా మళ్ళీ గట్టిగా కౌగిలించుకుని ఐ లవ్ యూ టూ కిల్లర్ అంటూ కుడి భుజం మీద గట్టిగా ముద్దు పెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? షారా వీళ్ళ జీవితంలోకి ఎలాంటి ఉపద్రవం తీసుకురాబోతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.